శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 724వ నామం సర్వతంత్రేసి మంత్రస్వరూపంలో శ్రీ సర్వతంత్రేస్యై నమః. మనం ఇంతకుముందు నామంలో తంత్రము అంటే ఏమిటో, అమ్మవారి యొక్క శ్రీ విద్య స్వతంత్రము ఎలా అయిందో తెలుసుకున్నాం. ఈ నామంలో అమ్మవారు శ్రీ విద్యకు మాత్రమే కాకుండా సర్వతంత్రములకు ఈశ్వరిగా వసిన్యాది వాగ్దేవతలచే కీర్తింపబడుతున్నారు. ఈ నామానికి గల అర్థాన్ని మరింత వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ విద్య అన్ని తంత్రముల కంటే గొప్పది ఎలా అయిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అన్ని తంత్రములు భుక్తిని ప్రసాదిస్తుండగా శ్రీ విద్య భుక్తిని ముక్తిని రెండూ ప్రసాదిస్తుంది అని మనం చెప్పుకున్నాం కదా. ఈ భుక్తిని ముక్తిని ప్రసాదించే ఈ శ్రీ విద్య సాక్షాత్తు దక్షిణామూర్తి స్వరూపంలోని పరమేశ్వరునిచే అనుగ్రహించబడింది. ఈ శ్రీ విద్య పరబ్రహ్మముచే ప్రసాదించబడినది కాబట్టి ఈ విద్య సాక్షాత్తు బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య అంటే సాధకుడు తనను తాను ఈ శరీరంతో కాక తన యొక్క ఆత్మతో, ఆ ఆత్మ పరమాత్మలో లీనం అవ్వడాన్ని గ్రహించే అత్యున్నతమైన విద్య. కాబట్టి ఈ శ్రీ విద్య అనబడే బ్రహ్మ విద్య అన్ని తంత్రములకు అత్యున్నతమైనది, స్వతంత్రమైన విద్య అని మనకు తెలియబడుతుంది. అమ్మవారు శ్రీ విద్య యొక్క ఈశ్వరిగానే కాకుండా మిగిలిన అన్ని విద్యలకు ఈశ్వరిగా సర్వతంత్రములలో తానే ప్రకాశిస్తూ తన యొక్క సాధకులను అనుగ్రహిస్తున్నారు అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. మనం ఏ తంత్రాన్ని ఆశ్రయించినా, ఏ దేవతను ఆశ్రయించినా మనకు లభించేది అమ్మవారి అనుగ్రహమే. కానీ మిగిలిన విద్యలు కేవలం మనకు భుక్తిని మాత్రమే ప్రసాదిస్తూ ఉండగా శ్రీ విద్య భుక్తిని ముక్తిని రెండూ ప్రసాదిస్తుంది అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. ఈ అమ్మవారి అనుగ్రహంతో మనం భుక్తిని ముక్తిని పొందాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.